అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్, మెడికల్ డైరెక్టర్ అండ్ జనరల్ ఫిజిషియన్ జిమ్కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలు. సో ఈరోజు మనము కోవిడ్-19 కొత్త వేరియంట్ వేవ్ చూస్తున్నాం అందరం కూడా. సో ఇది JN1 వేరియంట్ అని WHO డిక్లేర్ చేసింది. సో దీన్ని వేరియంట్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అని పెట్టారు, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని అనమాట. సో చాలా కంట్రీస్లో ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, చాలామందికి పాజిటివ్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడున్న మనకి అవైలబుల్ న్యూస్. సో ఇండియాలో కూడా ఇప్పటివరకు ఆల్మోస్ట్ 157 కేసెస్ పాజిటివ్ వచ్చాయి, మోర్ ఇన్ కేరళ అండ్ మహారాష్ట్ర. సో కోవిడ్-19 అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము భయపడ్డం మానేయాలి, ఎందుకంటే మనం 3 వేవ్స్ చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొన్నాము అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. సో ఈ వేవ్ కూడా అలానే మనము ఎదుర్కోగలము, సక్సెస్ఫుల్గా బయటపడగలము. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది కోవిడ్ అన్నిటికీ కూడా వ్యాధి లక్షణాలు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉన్నాయండి. సో ఇప్పుడు కూడా కోవిడ్-19 వచ్చింది అంటే మోస్ట్లీ మనకు వచ్చే వ్యాధి లక్షణాలు విపరీతమైన జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, దగ్గు. ఎక్కువ మటుకు ఈసారి వచ్చే వేరియంట్లో దగ్గు చాలా ఎక్కువ కాలం ఉండే ఛాన్స్ ఉందండి, ప్రొలాంగ్డ్ కాఫ్ అంటున్నాం అది. సో దీంతోపాటు మనకి విపరీతమైన నీరసము లేదా కొంతమందికి వాంతులు, విరోచనాలు, ఓకే, ఈ లక్షణాలన్నీ కూడా రావచ్చు పేషెంట్స్కి. సో ఏదేమైనా మనకి ఇప్పుడు ఈ కాలంలో చలికాలం కాబట్టి నార్మల్గానే జలుబు, దగ్గు చాలా కామన్గా వస్తాయి. సో ప్రతి జలుబు, దగ్గుని మనం కోవిడ్-19 అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏ జలుబు, దగ్గు వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2, ఒకవేళ అది తగ్గట్లేదు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి, డాక్టర్ గారు ఒకవేళ మీకు ఏదైనా పరీక్షలు చెప్తే ఆ పరీక్షలు చేసుకొని, ఇన్ కేస్ కోవిడ్ పాజిటివ్ అయినా సరే చాలా మటుకు లాస్ట్ టైం ఎలా ట్రీట్ చేసామో ఇప్పుడు కూడా హోమ్ ఐసోలేషన్లో మాదిరిగా పెట్టి ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో వేవ్ వెళ్ళే కొద్దీ మన ఐసోలేషన్లో ఉంచడం కూడా తగ్గించుకుంటూ వచ్చామండి. సో ఈసారి కూడా ఈ వేరియంట్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఐసోలేషన్ కాన్సెప్ట్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఏంటి అంటే మనము పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంటికాడ ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. 2, ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకొని మంచి డైట్, మంచి వాటర్ బాగా తీసుకున్నామంటే ఆటోమేటిక్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఇంటికాడ గమనించాల్సిన మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే, ఒకవేళ మనకు వ్యాధి తీవ్రత పెరుగుతుంది అంటే ఆయాసం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ ఆయాసం ఎక్కువగా వస్తుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం. కొద్దిగా ఆయాసం అవుతున్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం. ఓకే, సో ఇంతకుముందు కోవిడ్లో చెప్పినట్లే మనకి ఆయాసం ఎలా కనుక్కోవాలనేది కొంతమంది అడుగుతుంటారు. బట్ దానికి ఏంటంటే మనము పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని ఇంట్లో సాచురేషన్ చెక్ చేసుకోవడం ఒకటి. 2, 6 మినిట్ వాక్ టెస్ట్ అంటాం. ఒక 6 నిమిషాలు నడిచి చూసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకున్నాం. ఒకవేళ 6 నిమిషాలు నడిచిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ 92 కన్నా తక్కువ వస్తున్నాయి అంటే దెన్ లంగ్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట. ఓకే, సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో కూడా ఈ చిన్న చిన్న టిప్స్ మన ఇంటికాడే మనం ఫాలో అయ్యి మనల్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఆయాసం ఎక్కువ అవుతుంది లేదా సాచురేషన్ డ్రాప్ అవుతుందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటుందండి. సో అలా ఉంది అంటే మాత్రం ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అయ్యే ఛాన్స్, హాస్పిటల్ అడ్మిట్ అయినా బయటకు వచ్చే ఛాన్స్ అంతే ఉంది. సో వేవ్ పెరిగే కొద్దీ మనకి సివియారిటీ ఆఫ్ ఇల్నెస్ తగ్గుతుంది కాబట్టి ఈసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువనే అందరూ భావిస్తున్నాం. ఓకే, సో ఏదేమైనా కోవిడ్-19 వచ్చిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడడం మానేసేయండి. లాస్ట్ టైం మాదిరిగా ప్రతిసారి మనం ఏవైతే మీకు సజెషన్స్ ఇస్తున్నామో అవి పాటించండి. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ వాడడం. సో ఈ 3 వేయడం వల్ల ఏంటి అంటే, ఒకటి మాస్క్ వేసుకోవడం వల్ల వేరే వాళ్ళ నుంచి మనకు రాదు, మన నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు. శానిటైజర్స్ వాడడం వల్ల ఎక్కడన్నా కూడా వైరస్ మనం వస్తువులు మన పడిందంటే చేతులు నీట్గా కడుక్కున్నామంటే ఆటోమేటిక్గా అది తీసుకెళ్ళి మన ఇంటికి క్యారీ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ తగ్గిపోతుంది. 3, సోషల్ డిస్టెన్సింగ్. మనం వేరే వాళ్ళ నుంచి దూరంగా ఉన్నామంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వైరస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. సో ఈ మినిమం ఈ 3 బేసిక్ పద్ధతులు పాటించామంటే ఈ వైరస్ స్ప్రెడ్ని మనం ఆపగలం. సో ఈ స్ప్రెడ్ని ఆపేచ్చామంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ కేసులు వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుందండి. సో మన రెస్పాన్సిబిలిటీగా ఈ 3 పనులు మనం అందరం చేద్దాం. వచ్చిన తర్వాత భయపడడం అయితే మానేద్దాం, ఎందుకంటే చాలా మటుకు లాస్ట్ టైం కూడా మనం ఏదైతే చూసామో డెత్స్ చాలా తక్కువగానే ఉన్నాయి 3rd వేవ్లో. అలానే ఈ వేవ్లో కూడా డెత్స్ అనేది అంటే చావులు అనేది ఎక్కువ పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఇప్పటివరకు కూడా మనము ఈ కొత్త వేరియంట్లో చావులు అనేది చూడలేదు. సో ఈ కొత్త వేరియంట్ అంత డేంజరస్ వేరియంట్ కాదు అనేది ఇప్పటికైతే మనకున్న సమాచారం ప్రకారంగా, అవైలబుల్ రిసోర్సెస్ కానీ అవైలబుల్ డేటా ప్రకారం ఇది అంత డేంజరస్ కాదు. బట్ స్టిల్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.